అందరికీ నమస్కారం. చందనోత్సవం 2022 మనం చివరి ఘట్టానికి చేరుకున్నాము. కాసేపట్లో సహస్ర ఘట్టాభిషేకం మొదలవబోతుంది. ఏకుజానం 3 గంటల నుంచి మనకు అన్ని క్యూ లైన్స్ మొదలయ్యాయి. రోజు పూజ తర్వాత సుమారు ఇప్పటి వరకు భక్తులు చాలా ప్రశాంతంగా ఆహ్లాదంగా స్వామివారిని గ్రూప్ దర్శనం చేసుకున్నారు. ఫ్రీ లైన్లో 300,000 ఏ క్యూ లైన్లో వచ్చిన వాళ్ళు కూడా ప్రభుత్వం చేసిన ఏర్పాట్ల మీద సంతృప్తి వ్యక్తం చేశారు. చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకున్నారు. ఎండకి ఇబ్బంది పడకుండా షేడ్లో మంచినీళ్ళు, ఇచ్చిన మటన్ మిల్క్, బిస్కెట్ ప్యాకెట్, తర్వాత ఇతర ఫ్రూట్స్, వీటన్నిటి సదుపాయాలను ఉపయోగించుకొని అందరికీ మంచి ఎక్స్పీరియన్స్తో దర్శనం చేసుకోవడం జరిగింది. ఈరోజు ఇంత ఘనంగా మనం చందనోత్సవం జరుపుకున్నామంటే ముఖ్య కారణం భక్తులు వాళ్ళ తోడ్పాటుని జిల్లా యంత్రాంగానికి, ప్రభుత్వానికి కంప్లీట్గా అందించారు. వాళ్ళకి ఇచ్చిన స్లాటుల్లో ఎక్కడ డీవియేషన్ లేకుండా, మొబైల్ ఫోన్స్కి తీసుకురాకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సులను ఉపయోగించి కింద నుంచి వస్తూ కంప్లీట్గా సపోర్ట్ చేయడం జరిగింది. కేవలం దానివల్లే మనం ఇంత ఘనంగా చంద్రోత్సవాన్ని ఎటువంటి ఇంకోవర్ ఇన్సిడెంట్ లేకుండా 2026లో మనం పూర్తి చేసుకోబోతున్నాము. ఇప్పటి నుంచి ఇంకొక 2-3 గంటల వ్యవధిలో సహస్ర ఘటాభిషేకం తర్వాత క్యూ లైన్లో ఎంతమంది ఉంటే వాళ్ళందరికీ కూడా స్వామివారి దర్శనం కంప్లీట్ చేసి మనం ఈ ఘట్టాన్ని ముగించుకుంటాము. ముఖ్యంగా జిల్లా యంత్రాంగం, పోలీసు వారు, పాత్రికేయ మిత్రులు, దేవస్థానం సభ్యులు, అలాగే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, అడుగడుగున జిల్లా యంత్రాంగాన్ని ముందుకు నడిపిస్తున్న గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సంవత్సరం మనకున్న ఎక్స్పీరియన్స్తో వచ్చే సంవత్సరం భక్తులు ఇంకా ఎటువంటి ఇబ్బంది పడకుండా 2 లక్షల పైచిలకు భక్తులు వచ్చినా ఇంతే పీస్ఫుల్గా చందనోత్సవంలో గ్రూప్ దర్శనం చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తాము. ఒక డాక్యుమెంటేషన్ కూడా చేసి ఈ ఎక్స్పీరియన్స్తో ఇంకా బెటర్గా ఫ్యూచర్ ఇయర్స్ చేయడానికి అన్ని ఇనిషియేటివ్స్ తీసుకుంటాము. ప్రభుత్వానికి కూడా వివరిస్తాము. మరొకసారి ప్రజలకు ఈ చందనోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి తోడ్పాటును అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. 1 lakh అండి, బట్ కరెక్ట్ నెంబర్ చూస్తే మనకు సుమారు 1,50,000 వరకు వస్తుంది. స్టాటిస్టిక్స్ ఇంకా జరుగుతుంది. అంటే మనం సహస్ర ఘటాభిషేకం తర్వాత ఇంకా క్యూ లైన్లో ఎవరు ఉంటారో వాళ్ళందరూ కూడా దర్శనం చేసుకుని క్లోజ్ చేస్తారు.